పరిశుద్ధురా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ దినమున మా ప్రభువా మాట్లాడే విషయాల్లో మీరు తోడుగుండండి. మనోనేత్రాలు తెరవండి తండ్రి. నాకు వాక్శుద్ధి దయచేయండి, జ్ఞాపక శక్తి, గ్రహింపు శక్తి దయచేయండి. వాటిని బట్టి మా ప్రభువా వీటిని ఎక్స్ప్రెస్ చేయటానికి, నీ భావాలని, నీ ఉద్దేశాలని తండ్రి ఉత్తరించడానికి, కమ్యూనికేట్ చేయటానికి నన్ను బలపరిచి ఆయత్తపరచమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, గడిచిన దినాల్లో గడిచిన సండే, ఈస్టర్ సండే నాడు ఈస్టర్ మెసేజ్ ఇచ్చాను. గుడ్ ఫ్రైడే నాడు గుడ్ ఫ్రైడే 7 మాటల గురించి మాట్లాడాను. మాండే థర్స్డే నియమ గురువారము ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు మాట్లాడాము. అంతకుముందు శ్రమకాలపు ధ్యానాలలో కొన్ని సంగతులు మనకు ఏర్పాటు చేసి రాబడిన లెసన్స్ కాకుండా వేరే కాంటెక్స్ట్లో కొన్ని విషయాలు మాట్లాడాను. ఈ ఆదివారము దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే ద మ్యాగ్నిఫిసెంట్ అంబిషన్, అద్భుతమైన ఆశయాలు, కోరికలు, అద్భుతమైన కోరిక. దేవుడు గొప్ప ఈవులు, గొప్ప ఆసక్తి మన పట్ల కలిగి ఉన్నాడు. చెట్టు మీద మంచు ఎలా ఉంటుందో, ద ఇంటిమసీ బిట్వీన్ గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్, దేవుని బిడ్డల పట్ల దేవునికి ఉన్న ప్రేమ చెట్టు మీద మంచు ఉన్నట్టుగా మరి ఉంటుంది. అంత ఎడతెగని ప్రేమతో దేవుడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు తన బిడ్డలమైన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన విధానంలో, అడ్మినిస్ట్రేషన్లో దేవుడు కొంత రిస్క్ తీసుకోవలసి వచ్చింది. ఇశ్రాయేలీలు కనాను దేశంలో స్థిరపడిన తర్వాత అనేకమైన శ్రమలకు గురై, అనేకమైన దోషములకు గురై, అన్యజనులతో కలిసి విగ్రహారాధనకు రకరకాలుగా చెడిపోయిన ప్రజల్ని వాళ్ళని సమకూర్చి కట్టడానికి దేవుడు ఎంతో శ్రమ, రిస్క్ తీసుకున్నాడు. కొంతకాలం వారికి రాజు లేనప్పుడు, వారికి రాజు లేనందున ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారముగా జీవించి చెడిపోయారు. ఆ కాలంలో దేవుడు అనేక మంది న్యాయాధిపతులను పంపించి వారిని కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి వారు రాజు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఒక చక్కని వ్యక్తిని చూసి ఆశీర్వదించి సమూయేలు ద్వారా వారికి రాజుని అనుగ్రహించాడు. అతడు సౌలు రాజుని సమూయేలు అభిషేకించిన వెంటనే ఇశ్రాయేలీయులు అమోనీయుల చేత గడగడ వణిగిపోతూ ఉండగా, అమోనీయుల రాజు అయిన నాహుష్ అంటే నాష్, సర్పము. ఐగుప్తు దేశపు ఫరో తల మీద ఉంటుంది సర్పపు గుర్తు. అది శక్తివంతమైనది. లోక జ్ఞానానికి, దైవ జ్ఞానాన్ని డామినేట్ చేయాలనే స్వభావం కలిగిన, సైతాను స్వభావం కలిగిన గుర్తుగా, సైతాను గుర్తుగా ఫరో శిరస్సు మీద, కిరీటం మీద ఉంటుంది సర్పము, నాహుష్. ఈ సర్పము ఇశ్రాయేలు బిడ్డలు, దేవుని బిడ్డలు మింగివేయాలని ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వారు ఉన్న చోటకు వచ్చి వారికి అమోనియల్ రాజు అయిన నాహోష్ వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకి మీద ఎదురుగా నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమయాలు 11 అధ్యాయంలో యాబేష్ గిలాద్ వారి మీదకి వచ్చి వారి ఎదురుగా మిలిటరీ క్యాంపింగ్ పెట్టుకొని
అక్కడ ఉండి వాళ్ళ కప్పుడు చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గడగడ వణుకుతూ వారి దగ్గరికి వెళ్ళి, బాబు మేము మీకు దాసులం అవుతాము, బాబు మేము మీకు లోబడతాము, మేము నీతోనే ఉంటామని మాకు ఒక నిబంధన చేయమని అడిగారు. అడిగితే వాడు ఏమన్నాడంటే, మీ కుడి కన్నులన్నీ తీసి నాకు ఇవ్వండి అన్నాడు. ప్రియులారా, కుడి కన్ను తీస్తే వారు ఎందుకు పనికిరారు? వారికి పురోగమనం ఉండదు. యుద్ధములో ఒక పక్క కన్ను, లెఫ్ట్ కన్ను, ఎడం కన్ను హెల్మెట్ చేత కప్పబడుతుంది. కుడి కన్నుతో చూస్తూ యుద్ధంలో ఫైట్ చేస్తూ ముందుకు పోతుంటారు. వాళ్ళని నిరాయుధులుగా, నిరాశలుగా, పూర్తిగా నాశనం చేయటానికి సైతాన్ వేసిన ప్లాన్ సర్పము. మీ కుడి కన్నులు తీసి మాకు ఇవ్వండి. నా అవిష్గిలాద్ వారు బల్మని ఏడుస్తున్నారు. అప్పుడే అంతకుముందే సమూయేలు సౌలుని రాజుగా, బెన్యామీనుడైన సౌలుని రాజుగా అభిషేకించాడు. ఆ సౌలు పొలంలో నుండి వెళ్తున్నాడు. పొలము, గాడిదలు, ఎద్దులు ఇలాంటి వాడు సౌలు, ఎన్నిక లేనివాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే సంగతి చెప్పారు. వీళ్ళు అడిగారు, ఒక 6 రోజులు టైం ఇవ్వండి, మమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవరన్నా ఉంటే మమ్మల్ని విడిపిస్తాడు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మా కన్నులు ఒడిపీకి మీకు ఇస్తామని చెప్పారు. సౌలు ఈ మాట విన్నాడు. వినగానే దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. సౌలులోకి కోపం వచ్చింది. సౌలులోకి రౌద్రము, శౌర్యము, వీరత్వం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అక్కడక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కబురు చేసి, ప్రతి ఒక్కడు నా వద్దకు, సమూయేలు వద్దకు రండి, అట్ట రాని వాడిని తుత్తునీయులుగా చేస్తానికి కబురు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు, యూదా గోత్రికులు 3,000 మంది, ఇశ్రాయేల్ గోత్రికులు 3,00,000 మంది, 3,300,300 సైన్యము వచ్చినప్పుడు సౌలు చక్కని ప్లాన్ చేసి తెల్లవారుదామని వెళ్ళి అమోనీయుల యొక్క ఆర్మీ గుడారాల మీద పడి వాళ్ళు నరికేయని చెప్పాడు. ప్రియుల తుత్తునీయులుగా నరికేస్తే వాళ్ళు పారిపోవటానికి ఇద్దరిద్దరు దొరకల. సంపూర్ణమైన విజయాన్ని పొంది ఇశ్రాయేలుకి అక్కడ విడుదల కలుగు చేసిన వాడు సౌలు. అలాంటి మహా వ్యక్తి సౌలు. అయితే సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ సౌలు రాజురాను దేవునికి విరుద్ధముగా వ్యతిరేకమైన పనులు జరిగించుకొస్తున్నాడట్టుగా చూద్దాం. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు బాగానే ఉన్నాడు, కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు, అమోనీయులతో యుద్ధం వచ్చినప్పుడు, ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధానికి ముందు బలి అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు సమూయేలు వచ్చి ఆ యాజకత్వాన్ని బలి అర్పణ చేయవలసి ఉండగా తొందరపడి సౌలు ఆ పని చేశాడు. అక్కడ దేవునికి విరుద్ధముగా చేసి దేవునికి ఉగ్రత, కోపము తెప్పించాడు. అమాలేకీయుల సైన్యాలను పాడు చేయండి, అమాలేకీయులు ప్రారంభం నుంచి మీకు శత్రువులు, ఐగుప్తు నుండి మీరు వస్తుంటే మిమ్మల్ని అడ్డగించి, మిమ్మల్ని ఎదిరించి, మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన అమాలేకీయుల్ని సంపూర్ణముగా నాశనం చేయమని దేవుడు చెప్తే అక్కడ సౌలు తన స్వార్థము, తన అధిక బుద్ధి, తన అధిక జ్ఞానాన్ని ఉపయోగించి వారిని జయించాడు. కానీ వారి రాజుని పట్టుకొచ్చి ఇంకా అందులో శ్రేష్టమైన కొవ్విన పశువుల్ని పక్కన పెట్టి పనికివాని వాటిని బలిచ్చి నాశనం చేసి అలా చక్కగా కూర్చొని దేవుడు చెప్పిన పనిని నేను నిర్వర్తించానని గర్విస్తున్నాడు. సమూయేలు వచ్చి ఏంటి జరిగినప్పుడు
దేవుని కోసం బలి అన్నప్పుడు సమూయేలు 2 సార్లు ఉచ్చరించాడు, ప్రకటించాడు, నువ్వు దేవునికి విరుద్ధముగా పనిచేస్తున్నావు. గాడ్ హ్యాస్ రిజెక్టెడ్. దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. దేవుడు నిన్ను తీసివేస్తున్నాడు. దేవుడిని నిన్ను తన సన్నిధిలో నెట్టివేస్తున్నాడు. ఆయన నువ్వు రాజుగా ఉండటానికి వీలు కాదని చెబుతున్నాడు. వేరొకరిని దేవుడు రాజుగా పెట్టుకుంటున్నాడని చెప్తున్నాడు. 2 సార్లు ప్రకటించాడు. అప్పటి నుంచి సమూయేలు మీద సౌలుకి క్రోధము, ఎప్పటికైనా నన్ను తొలగించుకోకుండా పెడతాడనే క్రోధము, ద్వేషము, పగ ఉన్నది. దేవుడు 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఎంతకాలము ఇలాగూ చింతిస్తావు? ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటకు నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖించుదు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేముడైన యెషయా వద్దకు నిన్ను పంపుతున్నాను. అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించున్నాను అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలుతో, నీవు బెత్లెహేము వెళ్ళు, యెషయా కుమారుల్లో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను. స్పష్టముగా ఉండవు కొన్నిసార్లు. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాటలు స్పష్టముగా ఉండవు. వాటిని దేవుని యొక్క కనిపెట్టి వెతికి దాసుడు యజమాని తట్టు చేతుల తట్టు చూసినట్టుగా దేవుని వైపు చూసి విరిగి నలిగిన హృదయముతో మిగతా విషయాల్ని గ్రహించాలి. స్పష్టముగా అన్ని చెప్పడు, కొంతవరకు చెప్పాడు. ఆ మిగతా వాటిని మనము దేవుని సన్నిధిలో విరిగిన హృదయముతో ఆయన దగ్గర గోజాడి మనం పొందుకోవాలి. ప్రియులారా, వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించుమని చెప్తున్నప్పుడు సమూయేలు బెత్లెహేము వెళ్ళాడు. ఆ బెత్లెహేము ప్రజలు భయపడుతున్నారు. సౌలుకి సమూయేలుకి కొద్దిగా డిఫరెన్సెస్, తేడా ఉంది, భేదాలు ఉన్నాయి. ఈ సమూయేలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సౌలు రాజుకు తెలిస్తే మనల్ని చంపేస్తాడు. చాలా దుర్మార్గుడు. మొదట్లో చాలా మంచోడు, కానీ అతనికి ఒక విధమైన జలసి, తన పదవి, తన సింహాసనము పోతదేమోనని భయం కలిగిన వాడు అని సమూయేలు గురించి భయపడ్డారు. యెషయా కుమారులు యెషయాని పిలిపించు, యెషయా కుమారుని పిలిపించమంటున్నాడు. యెషయా కుమారులు యెషయా కుమార్తెతో వచ్చాడు. ఆ రోజుల్లో యెషయా కూడా బెత్లెహేములో పేరు పొందినవాడు. ఏ బిగ్ ఫ్యామిలీ హ్యావింగ్ మోర్ సన్స్. 80 కుమారులతో ఉన్న గొప్ప కుటుంబం అది. మరి అక్కడ సమూయేలు దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక గొప్ప రిలీజియస్ ఫిగర్. సమూయేలు అలాగూ పిలిచినప్పుడు ఆ బెత్లెహేము ప్రజలు భయపడుతున్నారు. నువ్వు సమాధానంగా వస్తున్నావా బాబు అని అడిగారు. లేదు, నేను సమాధానంగానే వస్తున్నాను, బలి ఇవ్వటానికి వచ్చాను, ఏమి రాజకీయం ఏమీ లేదు, బలి ఇవ్వటానికి వచ్చాను, బలి అర్పించడానికి వచ్చాను. మీరందరూ స్నానం చేసి శుభ్రంగా రండి. యెషయా కుమారులు స్నానం చేసి శుభ్రంగా వచ్చారు. వచ్చి ఇచ్చినప్పుడు మరి సమూయేలు నీ కుమారులో తీసుకురండి పంపినప్పుడు మొదటగా ఏలియాబు ఎత్తైనవాడు, రూపము గలవాడు, మిలిటరీలో చాలా గొప్పవాడు, కమాండరు, సౌలు రాజు సైన్యములో ప్రాముఖ్యమైన వాడు. ఇలాంటి ఏలియాబు చూసి సమూయేలు పొంగిపోతున్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు, ఎంత గొప్పవాడిని ఎన్నుకుంటున్నాడు, ఎంత గొప్ప వ్యక్తిని కోరుకున్నాడు దేవుడు. ఇతను ఎంత గొప్పవాడు, సౌలులాగా ఎత్తైన వాడు, సౌలులాగా బలమైన వాడు, సౌలు బదులుగా ఆ స్థానంలో సరిపోయిన వాడు అని
సమూయేలు ఆలోచించేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇతన్ని నేను ఎన్నుకోలేదు అంటున్నాడు. ఇతన్ని నేను ఏర్పాటు చేసుకోలేదు. ఆ తర్వాత ఏలియాబు, అబీనాదాబు వాళ్ళని పిలిచాడు. మొత్తం 7 పిలిచితే దేవుడు అన్నాడు, వీరిని నేను ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. సమూయేలు ఆశ్చర్యపోతున్నాడు. యెషయాని పిలిచి, ఇంతేనా, ఇంకెవరు ఉన్నారో చెప్పు, ఏంటిది అని అడిగినప్పుడు, బాబు గొర్రెల కాపరి చిన్నవాడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, అతన్ని పిలిపించు. అతన్ని పిలిపించినప్పుడు అతడు రూపవంతుడు, ఎర్రనివాడు, ఎర్రని నేత్రములు కలిగిన వాడు దావీదు. దేవుడు అన్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నీవు ఇతనిని అభిషేకించు. ప్రియులారా, Samuel realized in between the differences of his subjective impressions and the true objective requirements. Subjective impressions and true objective requirements. ఈ మాటలు కొన్ని అందరికీ చెప్పటం కష్టము, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా నాకంత శక్తివంతుని కాను. దేవుడు నాకు ఒక సంగతి చూపెడుతున్నాడు. ఏదో బిల్డింగ్ కడుతున్నాను, దానికి ఇంకా గోడలకి సిమెంట్ వేయలేదు, దానికి ప్లాస్టింగ్ అవ్వలేదు, దానికి పెయింటింగ్స్ అవ్వలేదు, బిల్డింగ్ పూర్తి కాలేదు. ఈ కాలం నాకు కొద్దాకు వస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది, నాకు అర్థం కాదు. ప్రియులారా, వీటి గురించి ఒకసారి దేవుడు నాకు ఒక రకమైన మాట ఏంటంటే, ఈ ఇంతకాలం చేసిన సేవ, గొప్ప సేవ, చాలా ప్రయాసపడి, చాలా తిరిగి ఊర్లన్నీ తిరిగి ఆంధ్రంతా తిరిగి, బయటకు కూడా వెళ్ళి తిరిగి చాలా సేవ చేసాము. కానీ అందులో ఏదో కొంత లోపల ఉంటుంది, సంపూర్తి కాదు, అసంపూర్ణముగా ఉన్నది, సంపూర్ణమైనది కాదని తెలియజేస్తున్నాను. ఈ సర్మన్స్, మెసేజెస్ కూడా కొన్ని అసంపూర్ణముగా ఉంటుంది, కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది, కొంతమంది అది సంపూర్ణమైన స్థితికి రానట్టుగా ఇమ్మెచ్యూరిటీగా ఉంటుంది. సంపూర్ణమైన దర్శనము, సంపూర్ణమైన సేవ. సాల్మన్ రియలైజ్డ్ the differences in between is subjective impressions and the true objective requirements. సబ్జెక్ట్ అంటే దేవుడు కోరుకునేది, దేవుని కార్యము. ఆబ్జెక్ట్ అంటే దేవుడు పొందే ఆ కార్యానికి జరగవలసిన సాధనము ఎలా ఉండాలి. సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టుకి, దేవుని నియమానికి లోబడే సాధనము, ఆబ్జెక్టివ్ రిక్వైర్మెంట్స్, దాని అవసరతలు ఎలా ఉండాలి అనే విషయాన్ని సమూయేలు గుర్తించాడు. సమూయేలు బయరూపాన్ని చూస్తున్నాడు, చాలా గొప్పవాడు. ఏలియాబు అని చూస్తున్నాడు, చాలా బలవంతుడు, ఎత్తైన భుజములు గలవాడు, చాలా శక్తివంతుడు, యుద్ధ నైపుణ్యత గలవాడు. His religious sentiments. He had his religious sentiments. ఆయన మతపరంగా, మరి మతపరమైన ధర్మశాస్త్రానికి లేకపోతే వీటన్నిటికీ బట్టి కలిగే ఉద్దేశాలతో మనిషిని చూస్తున్నాడు. బాహ్యమైన గుర్తులతో చూస్తున్నాడు. పెద్ద కుమారుడిని చూస్తున్నాడు, ఎత్తైన వాడని చూస్తున్నాడు, పైరూపాన్ని చూస్తున్నాడు, కానీ అంతరంద్రియాన్ని చూడలేడు. ద అవుట్లుక్ అండ్ ద ఇన్సైట్. ఇన్సైడ్ ఈజ్ క్యారెక్టర్ తెలియచేస్తుంది. హృదయంలో ఉన్నది తన స్వభావాలు, గుణలక్షణాలని తెలియచేస్తుంది. అవుట్ సైడ్ రెప్యుటేషన్ తెలియచేస్తుంది. ప్రజల్లో ఎంత పేరు పొందినవాడు, ప్రజల్లో ఎంత కాంటాక్ట్స్ ఉన్నవాడు,
ప్రజల్లో ఎంత గౌరవం పొందేవాడు, ఎంత ధనవంతుడు, ఎంత మనుగాడు, ఎంత చదివినవాడు ఇలాంటి మరి బయట బాహ్యమైనవి రెప్యుటేషన్ తెలియచేస్తుంది. అంతరంగంలో ఉన్నది క్యారెక్టర్, తన స్వభావాన్ని, తన గుణలక్షణాలని తెలియచేస్తుంది. ప్రియులారా, మరి గుడ్ క్యారెక్టర్ కావాలి దేవునికి. దేవునికి గుడ్ రెప్యుటేషన్ కన్నా గుడ్ క్యారెక్టర్ కావాలి. మరి సమూయేలు అనుకుంటున్నాడు ఏలియాబు ఎంత గొప్పవాడు, కానీ అభినదాబైనా గొప్పవాడేమో, షమ్ము అయినా గొప్పవాడేమో, ఈ 7గురిలో ఎవరినైనా ఎన్నుకుంటాడు అనుకుంటే ఎవరిగురిని ఎన్నుకోలేదు. మనుషుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు అంటున్నాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఇదే యెహోవా వాక్కు. యెషయా 55 అధ్యాయంలో నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, మరి ఆబ్జెక్టివ్ రిక్వైర్మెంట్స్, దేవుడు ఎన్నుకునేవాడు ఎలాంటి స్వభావాలు ఉండాలి, దేవుడు ఎన్నుకునేవాడికి ఎలాంటి విధేయత ఉండాలి, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఎలాంటి పశ్చాత్తాప హృదయం ఉండాలి, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు పేద సాధల్ని, పూర్ పీపుల్ని ప్రేమించి ఆపదలో ఇబ్బందుల్లో నుండి విడిపించే శక్తి సామర్థ్యత కలిగి ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో ఎలాంటి లీడర్షిప్, నాయకత్వం ఉండాలి. ప్రియులారా, దావీదులో ఉన్న నాయకత్వము, అతను ఎర్రనివాడు, ఎర్రని చక్కని నేత్రములు కలివాడు, రూపవంతుడు అని ఉన్నది. సౌల్కి దావీదును పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసేటప్పుడు అప్పుడేమో సౌల్ని గురించి, దావీదుని గురించి ఏమని చెబుతున్నాడు? బెత్లెహేమీయుడైన 18వ వచనంలో, బెత్లెహేమీయుడైన చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయించగలిగిన వాడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపవంతుడై ఉన్నాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియులారా, యుద్ధశాలి, రూపవంతుడు, మాట నేర్పరి, శూరుడు, చమత్కారముగా, వెరీ వెరీ స్కిల్స్. ఆయన వీణ వాగిస్తూ ఉన్నప్పుడు వెరీ స్కిల్స్గా, చమత్కారంతో వాయించేంత శక్తివంతుడు. అలాంటి క్వాలిఫికేషన్స్. దేవుడు మన క్వాలిఫికేషన్ చూస్తున్నాడు, మన విధేయత చూస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇతను గొప్పవాడు. దేవుడు సబ్జెక్టివ్ ఇంప్రెషన్స్, సౌలుకున్న ఉద్దేశాలు వేరు, బట్ ద ట్రూ ఆబ్జెక్టివ్ రిక్వైర్మెంట్స్, దేవుడు ఆశించే వాటిని ఫలాలు వేరుగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి అనేక మంది దేవుని బిడ్డలు దేవుని కోసం ప్రయాసపడి దేవుని సేవ కల్పించుకున్న వారు ఉన్నారు. దేవుడు కోరుతున్నారు మ్యాగ్నిఫిసెంట్ అంబిషన్, అద్భుతమైన కోరిక. వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నీ వద్ద ఎలాంటి వాటిని ఆశిస్తున్నాడు, నా వద్ద ఎలాంటి వాటిని ఆశిస్తున్నాడు. దేవునికి మనం సిద్ధపడి దేవుని బిడ్డలుగా ఉండటానికి తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, నీ కృప దయచేయండి. నీ వాక్యం గ్రహించటానికి మా మనోనేత్రాలు, మా హృదయాలు తెరవండి. వాటిని మా జీవితంలో ప్రయోజకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప దయచేయండి. ఆయన దావీదుని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నావు, అలాంటి దృక్పథంతో మమ్మల్ని కూడా చూస్తున్నావు తండ్రి. నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్.